ఒక్కసారి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరొకసారి గట్టిగా హల్లెలూయా. మరొకసారి గట్టిగా హల్లెలూయా. దేవుని మహాకృప చేత గడిచిన 2025వ సంవత్సరం అంతటిని కూడా మనందరి కుటుంబములను సంరక్షించాడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఈరోజు ఇంతమందిగా ఈ స్థలమందు చేరి ప్రభువును కనపరుస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ముందుగా నన్ను ఆహ్వానించిన దైవజనులు, పెద్దలు, తండ్రి సమానులు శ్రీనివాసరావు గారికి, అలాగే తల్లి గారికి, వారి కుటుంబీకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఆ విధంగానే వేదికపై ఉన్న దైవజనులు డానియల్ అన్న గారికి, ప్రసాద్ గారికి, ప్రభుదాస్ గారికి, రాయప్ప గారికి, అలాగే ఈ స్థలం ముందు ఉన్న దైవజనులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. వారికైనా అనుకోకండి, మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ప్రాంత బిడ్డలందరికీ కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చక్కటి ప్రాంతంలోకి దేవుడు నన్ను నడిపించి ఉన్నాడు. శ్రేష్టమైన సంఘము, శ్రేష్టమైన దైవజనుల యొద్దకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్కరు తండ్రి గారితో ఉన్న అనుభవాన్ని పంచుకుంటా ఉంటే నాకు అనిపిస్తా ఉంది, రాజీ లేని యాజకుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ రాజీ పడని యాజకుడు ఈ ప్రాంతానికి దేవుడే ఇచ్చాడు, బహుమానంగా ఇచ్చాడు, వరంగా అనుగ్రహించాడు. సరే, సమయం చాలా ఆలస్యమైపోతా ఉంది. ఈరోజు ఈ ప్రాంతానికి ఒక పండుగ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటా పండుగ అంటే, నూతన సంవత్సరము ఆయన అనుగ్రహించాడు. గడిచిన 2025 సంవత్సరము ఆయన కాపాడి ఉన్నాడు, సంరక్షించి ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో మనందరం కూడా అడుగుపెట్టే కృపను దేవుడు ఇచ్చాడు. దైవజనులు ఈ ప్రాంతం అంతా కూడా ఈ నూతన సంవత్సరం కూడా బహు సంతోషంగా ఉండాలని, మునుపటి కంటే అధికమైన మేలుల చేత మీ కుటుంబాలు, మీ అందరి బిడ్డలు వర్ధిల్లాలని, పాడి పంటలు క్షేమంగా ఉండాలని ఇందరి దైవజనులను పిలిపించి కృతజ్ఞతాపూర్వకంగా కూడిక మరలా ఈ సంవత్సరం అంతటిని ఆశీర్వదించమని ఇందరి సేవకులు ప్రార్థించారు. ఇది నిజంగానే పండుగ. దేవునికి మహిమ కలుగును గాక. వాస్తవానికి పండుగ అంటే మనందరికీ తెలిసిన పండుగ ఏంటంటారు? పంటి పండుగ, ఇంటి పండుగ, ఒంటి పండుగ. ఇదే కదా మనకు తెలిసిన పండుగ. పంటి పండుగ ఇప్పటికే అరిసెలు, చక్రాలు, చెక్కలు ప్రారంభించే ఉంటారు మన తల్లులందరూ కూడా. దాన్ని ఏమంటారంటే, పండుగ వస్తుంది, మనవళ్ళు వస్తారు, మనవరాండ్రు వస్తారు, కుమారులు వస్తారు, కుమార్తెలు, అల్లుళ్ళు వస్తారు, కాబట్టి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా మన వాళ్ళందరూ తయారు చేస్తారు. దీన్ని ఏమంటున్నారంటే, పండుగను అడ్డం పెట్టుకొని పంటి పండుగ ప్రారంభించారు. రెండవదిగా, పండుగ రాగానే మన ఇండ్లకి చక్కగా పెయింటింగ్స్ కానీ, లైటింగ్స్ కానీ, శుభ్రం శుద్ధి, ఎక్కడ లేని గ్లాసులు, మూలన పడ్డ తుప్పు పడ్డ గ్లాసులు, గిన్నెలు అన్ని బయటకు వస్తాయి అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వచ్చేటప్పుడు అర్థమైతే ఇది మంది కాదు, ఇది ఫలానా వాళ్ళది, ఇది ఫలానా వాళ్ళది. ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఆ మంచాల మీద పెట్టినప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి, అక్క ఇది నాదబ్బా, అక్క ఇది నాదక్క అని ఎత్తుకుని వెళ్ళిపోతా ఉంటారు. ఎక్కడెక్కడో మూలలో ఉన్నాయని బయటకు వస్తాయి. అప్పుడే కడగడం ప్రారంభిస్తారు. దీన్ని ఏమన్నారంటే, చెప్పండి, ఇంటి పండుగ. ఆ తర్వాత నిన్నటి దాకా మాసిపోయిన బట్టలు వేసుకున్నా గానీ పండగ రాగానే క్రొత్త బట్టలు, క్రొత్త శారీస్, మనం చెప్పండి షాపింగ్ మాల్ అంతా మందే ఉంటుంది. దీన్ని ఏమన్నారంటే ఒంటి పండుగ. అయ్యా, ఈ రోజు మరి పంటి పండగ కాదు, మరి ఇంటి పండగ కాదు, ఒంటి పండగ కాదు, మరి ఏంటి ఈ రోజు అంటే, మీకు నూతన సంవత్సరం అంతటిని కూడా నూతన ఫలము అనుగ్రహించాలని ఓ శ్రేష్టమైన కృతజ్ఞత పండుగ. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా పండుగ. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దైవ లేఖనములోకి రండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనాన్ని అందరూ కూడా చూడండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 7వ అధ్యాయము. ఇప్పటికే ఈ వచనాన్ని సంఘములలో అనేకులు బోధించిన వారే. ఓ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 7వ అధ్యాయము 12వ వచనం అందరూ కూడా చూడండి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసేనని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను. దేవునికి మహిమ కలుగును గాక.
ఇక్కడ మనము చదవగలిగితే ఇంతవరకు బైబిల్ గ్రంథంలో నేటి వరకు, ఇంతవరకు అనే సందర్భాలు కనబడతాయి. ఇంతవరకు అంటే 2025 సంవత్సరము వరకు ఆయన మనకు సహాయము చేసెను. సమూయేలు అనబడిన దైవజనుడు ఇశ్రాయేలులందరితో మాట్లాడుతున్న మాట. ఏ సందర్భంలో ఈ మాట వాడబడినది అంటే, ఫిలిష్తీయులతో ఇశ్రాయేలీలు గత కొన్ని సంవత్సరముల నుండి యుద్ధానికి పోతున్నా గాని ఓడిపోతూనే వచ్చారు. గెలవడం లేదు, విజయము లేదు, సంతోషము లేదు. దోచుకొనబడుతున్నారు, వేదన పడుతున్నారు, దుఃఖపడుతున్నారు శత్రువుల చేత. ఆ సందర్భములో వారందరట ఒక చెట్టు కింద కూర్చొని పెద్దలందరూ మాట్లాడుకుంటున్నారు. అయ్యో, ఎన్ని మార్లు యుద్ధానికి పోతున్నా ఓడిపోతూనే వచ్చాం, ఎన్ని మార్లు తలపడుతున్నా ఓడిపోతూనే వచ్చాం, ఎంత ప్రయాసపడుతున్నా ఓడిపోతూనే వచ్చాం, ఎంత కష్టపడుతున్నా ఓడిపోతూనే వచ్చాం. గెలవడము లేదు, విజయము లేదు, అభివృద్ధి లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, ఏ విధమైన సమాధానం లేదు, ఏ విధమైన శాంతి దొరకడం లేదు. ఎందుకని మనము ఓడిపోతున్నామని వారందరూ ప్రశ్నించుకొని చుండగా వారి మధ్యకట్ట దైవజనుడైన సమూయేలు వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. చూడండి, ఒక దైవజనుడు ఆ ప్రాంతానికి దేవుడు ఎందుకు పంపుతాడో తెలుసునా? అలనాడు దైవజనుడైన మోషే ఇశ్రాయేలుల వారి మధ్యకు పంపాడు. ఇశ్రాయేలులు ఎక్కడ ఉన్నారో తెలుసునా? 430 సంవత్సరములు బానిసత్వములో, దాస్యత్వములో, దుఃఖములో, ఓటమిలో, అపజయములో, ఒడిదుడుకులో ఐగుప్తు దేశంలో నలిగిపోతూ ఉండగా వారట ఏడవలేక మూలుగుతున్నారట దేవుడి దగ్గర, అడగలేక మూలుగుతున్నారట దేవుడి దగ్గర, ప్రార్థించలేక వారట మొరపెడుతున్నారట, అంటే మూలుగుతున్నారట. అంత నిరాశలోకి వెళ్ళిపోయారట. అలాంటి నిరాశలో ఉన్న వారి మధ్యకు, అలాంటి వేదన భరితమైన జీవితంలో ఉన్న వారి మధ్యకు, దుఃఖంలో ఉన్న వారి మధ్యకు, వేదనతో, బాధతో, నిందలతో, అవమానాలతో నలిగిపోయిన వారి మధ్యకి దైవజనుని దేవుడు పంపాడు. స్తోత్రం కలుగును గాక. ఈ రోజు ఈ ప్రాంతమును దేవుడు ప్రేమించి ఓ శ్రేష్టమైన సంఘమును, ఒక దైవజనుడిని ఎందుకు పెట్టాడో తెలుసునా? ఆ దైవజనుడి యొక్క ప్రార్థన ఆ ప్రాంతంలో ఓటములో ఉన్నవారు విడుదల పొందటానికి, వేదనలో ఉన్నవారు విడుదల పొందటానికి, దుఃఖములో ఉన్నవారు విడుదల పొందటానికి, శాపములో ఉన్నవారు విడుదల పొందటానికి వారి మధ్యకి ఆ దైవజనుని దేవుడు పిలిచి ఏర్పరిచాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ సమయంలో దైవజనుడు సమూయేలు వారి మధ్యకు వచ్చాడు. ఎందుకని మీరు బాధపడుతున్నారు? ఎందుకని దిగులు పడుతున్నారు? ఎందుకని చింతపడుతున్నారు? కాబట్టి నేను చెప్పినట్టుగా మీరు చేయగలిగితే విజయము మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు ఈ సంవత్సరం. స్తోత్రం కలుగును గాక. 2025వ సంవత్సరం ఓటమిని చూసిన వారందరూ కూడా, అపజయాలు చూసిన వారందరూ కూడా, దుఃఖంలో ఉన్న వారందరూ కూడా, కలవరాలతో, భయముతో, ఆందోళనతో దిగులు పడిన వారందరి జీవితంలో ఒక గొప్ప సంతోషంగా ఈ సంవత్సరాన్ని దేవుడు దీవించబోతున్నాడు. అప్పుడు అన్నాడు కదా దైవజనుడు, నేను చెప్పినట్టుగా మీరు చెయ్యండి అన్నాడు. ఏం చెయ్యాలో చెప్పయ్యా అన్నాడు. వారందరితో అంటున్న మాట ఏంటో తెలుసునా? మీరందరూ మిస్పా అనబడిన ప్రార్థన స్థలానికి రండి, హెర్మోను ప్రార్థనా మందిరం అనబడిన ప్రార్థన స్థలానికి రండి. అక్కడికి మీరు వచ్చి మీ పాపములను ఒప్పుకొని కన్నీళ్లు విడిచి ప్రార్థన చెయ్యండి, పశ్చాత్తాపడండి, పూర్ణ మనసుతో దేవుని తట్టు తిరగండి, పూర్ణ మనసుతో దేవుని సేవించండి, పూర్ణ మనసుతో దేవుని ఆరాధించండి, పూర్ణ మనసుతో ప్రార్థన చెయ్యండి అనగానే వారందరూ కూడా దైవజనుడు మాటకు లోబడిన వారై, దేవుడికి మహిమ కలుగునుగా, లోబడిన వారై వారందరూ కూడా మిస్పా అనబడిన ప్రార్థన స్థలానికి వచ్చారు. నీళ్లు కుమ్మరించున్నట్లుగా హృదయమును కుమ్మరించారట, పశ్చాత్తాపడ్డారట, పాపములను ఒప్పుకుంటున్నారట. అయ్యో అపరాధులమయ్యా, మాట ద్వారా, చూపు ద్వారా, వైఖరి ద్వారా, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా మేము మా కుటుంబం చేసిన పాపమును క్షమించయ్యా, మా అపరాధములను క్షమించమని వారందరూ పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారట. వెంటనే యుద్ధంలో శత్రువులు బూర ఊదుతున్నారు. రండి యుద్ధం చేద్దాం, రండి యుద్ధం చేద్దామని ఫిలిష్తీయులందరూ కేకలు వేయుచుండగా వెంటనే ఇశ్రాయేలు వారందరూ ప్రార్థన చేసుకుని అలా లేచి దైవజనుడి దగ్గరకు వచ్చి అంటున్నారు కదా, అయ్యా మేము యుద్ధానికి పోతున్నాం, నీవైతే మా కొరకు ప్రార్థన చేయము. స్తోత్రం చెప్పండి గట్టిగా. దైవజనుడు ఏం చేస్తాడమ్మా? యుద్ధం చేస్తాడా? ప్రార్థన చేస్తాడా? దైవజనుడిని దేవుడు ఎందుకు నియమించాడో తెలుసా? మీ అందరి కుటుంబముల క్షేమము కొరకు, మీ బిడ్డల భవిష్యత్తు క్షేమము కొరకు, నిండు ఆయుష్యవంతులుగా, ఆరోగ్యవంతులుగా, సమృద్ధిగా ఉండాలని దైవజనుడు ప్రార్థన చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి, దైవజనులు ఏం చేస్తారు? మీరు ఏ కార్యం తలపెట్టినా,
ముందుగా చెప్పుకోవాలి, దైవజనుడు మా కోసం ప్రార్థన చేయుము. పంటలు ప్రారంభిస్తున్నారా, దైవజనుడికి చెప్పి ప్రార్థన చేయించుకో. పెళ్లి చేయబోతున్నారా, దైవజనుడికి చెప్పి ప్రార్థన చేయించుకో. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఆయన అన్నాడు, పంట బాగుండాలా, జంట బాగుండాలా, వంట బాగుండాలా? ఏం బాగుండాలమ్మా? పంట బాగుండాలా. పంట బాగుండలేదు అనుకోండి, ఆదాయం లేదు. జంట బాగుండాలా. ఆ జంట బాగోలేదు అనుకోండి, చెప్పండి ఏమవుతాయి? వాళ్ళతో పాటు అందరిని సమస్యలో పెడతారు వారిద్దరు. మూడోది ఏం బాగుండాలా? వంట బాగుండాలా. వంట బాగోలేదు అనుకోండి, ఆరోగ్యం ఉండదు. ఆరోగ్యం లేక పాయిజన్ అయిందంటారు చూసారు అప్పుడప్పుడు. చెప్పండి హాస్పిటల్లో ఉంటారు సెలవులు పెట్టుకొని, పాయిజన్ అయిందండి అంటారు. ఈ మూడు బాగుండాలా. అన్ని బాగుండాలంటే దైవజనుడు మీకోసం ప్రార్థించాలి. ప్రార్థించే అవకాశం మీరు ఇవ్వాలి. అప్పుడు ఆ దైవజనుడు అంటున్నాడు, మరి యుద్ధానికి పోండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తానని ఆ రోజు సర్వాంగ హోమ బలి అర్పించి ఆ యొక్క దైవజనుడు సమూయేలట వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాడు. అబీమెలెకు అనబడిన ఒక ఆయన ఉన్నాడు అబ్రహాము దినములలో. అబ్రహాము యొక్క భార్య శారాను అతడు ఇంటికి తీసుకొని వస్తాడు. శాపం ఆ ఇంటి మీదకి వచ్చింది. అబీమెలెకు యొక్క భార్య గర్భం మూయబడ్డది, పశువుల గర్భాలు మూయబడ్డాయి. ఒక శాపం పనిచేసింది. ఆ సమయంలో అబీమెలెకు కలలో దేవుడు ప్రత్యక్షమై చెప్పాడట, ఏమని? అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, అప్పుడు నీవు బ్రతికెదవు. స్తోత్రం చెప్పండి అమ్మా. అతడు ఎవరట? ప్రవక్త. అతడు నీ కొరకు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. అప్పుడు నీవేమవుతావు? బ్రతుకుతావు. వెంటనే అబీమెలెకట అబ్రహాము దగ్గరికి వెళ్ళి, నా కోసం ప్రార్థన చేయి, నేను పొరపాటు చేశాను అన్నప్పుడు ఆ అబ్రహామట వాని నిమిత్తం ప్రార్థన చేయగా వాని భార్య గర్భము తెరవబడ్డది, శాపం తొలగించబడింది. అంతేనా? కొర్నేలి అనబడిన ఒక గొప్ప సేనాధిపతి ఉన్నాడు, శతాధిపతి ఉన్నాడు. అతడు అధికారం కలిగిన వాడు, పేరు ఖ్యాతి ఘనత కలిగిన వాడు. అతడు కూడా దాన ధర్మములు చేసేవాడు, మంచివాడు, మంచి పేరున్నవాడు. కానీ ఓ రోజున దేవదూత అతనికి ప్రత్యక్షమైంది. ఏమని? దాన ధర్మములు చేసేవాడివే, మంచి పేరు కలిగిన వాడివే, భయభక్తులు కలిగిన వాడివే, ప్రార్థనాపరుడివే, కుటుంబం అంతా దేవుని యందు విశ్వాసంతో భక్తితో ప్రార్థనతో మసులుకుంటున్న వారే. అయితే నీ ఇంటికి ఒక లోటు ఉందన్నది. ఏంటా లోటు అంటే, నీ ఇంటికి దైవజనుని పిలిపించుకో. ఎందుకని? నేను భక్తి కలిగి ఉన్నాను కదా, ఎందుకని నేను ప్రార్థనాపరుడునే కదా, ఎందుకని నేను విశ్వాసం కలిగిన వాడనే కదా, ఎందుకని నేను పరిశుద్ధున్నే కదా, ఏ లోటుపాటు లేని వాడనే కదా, ఏ లోపం ఎరుగిన వాడనే కదా, న్యాయంగాను యథార్థంగాను భక్తితో బ్రతుకుతున్న వాడనే కదా, ఇక నాకు వేరే వారు అవసరమా? దేవదూత వంటి దానివే, పరలోకములను నీవు దిగి వచ్చావు కదా, ఇక దైవజనుడితో నాకేంటని అనుకోలేదు. వెంటనే నా ఇంటికి దైవజనుడు పిలిపించాడు. ఎందుకయ్యా నేను దైవజనుడు పిలిపించుకోవాలి అంటే, దేవదూత అంటున్న మాట ఏంటో తెలుసా? అతడి నోట నీ ఇంటి వారందరూ రక్షింపబడే మాటలు అతడి నోట దేవుడు పెట్టి ఉన్నాడు. చెప్పండి, స్తోత్రం చెప్పండి. దైవజనుడు నోట ఏమున్నాయటండి? చెప్పండి, దైవజనుడు నోట ఏమున్నాయట? మన ఇంటి వారందరూ రక్షింపబడే మాటలు ఎవరి నోట ఉన్నాయి? దేవదూతల నోట లేదు. దేవదూతల నోట కుటుంబాలు రక్షింపబడే మాటలు లేవట. ఎవరు నోట ఉన్నాయటంటే అవి దైవజనుడు నోట ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక. అమ్మా, ఇప్పుడు అర్థమవుతుందా? దైవజనుడు దేవుడు మన మధ్యకు ఎందుకు పంపి ఉన్నాడో తెలుసునా? వారి నోట రక్షింపబడే మాటలు దేవుడు పెట్టి ఉన్నాడు. వారు ప్రార్థనలు చేస్తే బ్రతుకుతాం. శాపముల నుండి విడుదల, దోషముల నుండి విడుదల, చీకటి శక్తుల నుండి విడుదల, చీడ పీడ దైవశక్తి కార్యముల నుండి విడిపించేది దైవజనుడి యొక్క ప్రార్థన. ఎన్నడూ ఓటమి గెలిపే చూడని వారి జీవితంలో ఆ రోజు యుద్ధానికి పోతేనట దేవుడు ఉరుములు ఉరిమించి మెరుపులు పుట్టించి శత్రువులను తారుమారు చేయగా మొట్టమొదటిసారి కొన్ని సంవత్సరముల తర్వాత ఫిలిష్తీయుల మీద యుద్ధంలో గెలిచారు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ గెలిచిన ఆనందంలో ఒక రాయి తీసుకొని గుర్తుగా అక్కడ పెట్టి అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే, ఇంతవరకు మనకు సహాయము చేసిన ఎబెనేజరే. స్తోత్రం కలుగును గాక. చెప్తారు గట్టిగా, హల్లెలూయా. ఇందాక సహోదరులు పాటలు పాడారు. ఆ పాట దేవుడు నాకు అనుగ్రహించిన కొన్ని పాటల్లో ఒక పాట అన్నమాట. ఇంతవరకు నన్ను కాపాడితివయ్యా అంటూ ఒక పాట మీరు పాడి ఉన్నారు. ఆ పాటలో బాధల శోకములో నా వెంట అనేక సందర్భాల్లో వెంటాడి ఉన్నప్పుడు నువ్వు నా వెంట నిలిచావు. స్తోత్రం కలుగును గాక. దుఃఖమంతా ఎలా మార్చావు? సంతోషంగా మార్చావు.
అందుకేనయ్యా, మరువలేనయ్యా నీ జ్ఞాపకాలు నేను మరచిపోనయ్యా నా ప్రాణమున్నంత వరకు. హల్లెలూయా. కీబోర్డ్ వాళ్ళు వచ్చినప్పుడు పాడదాం, దేవునికి మహిమ కలుగును గాక. మరొక పాట కూడా రాశాను, అందులో ఒక వచనం పెట్టానండి. ఏంటో వచనం అంటే, కంటి పాపల కాచి చంటి పాపల మోసి, కంటి పాపల కాచి చంటి పాపల మోసి, తల్లిలా తండ్రిలా తల్లిలా తండ్రిలా ఆదరించి నేటి వరకు ఆదరించి, నాడు నేడు ఏనాడైనా మరువని దేవుడు, తరాలు మారిన యుగాలు గడిచిన విడువని దేవుడు, యేసు మరువని దేవుడు. హల్లెలూయా. ఎలా కాచాడు మనల్ని? కంటి పాపలా కాచాడండి ఇంతవరకు. నా దేవదేవుడు సెలవిచ్చిన రీతిగానే వారికి జయం ఇచ్చిన దేవుడు మనందరికి జయము ఈ సంవత్సరం అద్భుతంగా ఇవ్వబోతున్నాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు ఏ కార్యం మీ కుటుంబాల్లో జరగలేదో, ఇంతమంది సేవకులు ఈ రోజు ప్రార్థించారు కదా చేతులెత్తి, ఖచ్చితంగా మీరు అద్భుతం చూడబోతున్నారు. బిడ్డలకి వివాహంగా లేదా ఖచ్చితంగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. మూజబడిన గర్భాలు దేవుడు తెరవబోతున్నాడు. ఇంకా బిడ్డలు మంచి ఉత్తీర్ణులు కాక మంచి ఆశీర్వాదంగా లేరేమో, శాపం వారి మీద ఉందేమో, పితరుల దోషాలు పనిచేస్తున్నాయేమో, తల్లిదండ్రుల దోషాలు పనిచేస్తున్నాయేమో, బాల్యకాల పాపాలు బిడ్డల మీద పనిచేస్తా ఉన్నాయేమో, ఆ తరాల దోషములు నా దేవుడు ఈ ప్రార్థనల ద్వారా విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. నేటి వరకు మనకు సహాయము చేసినది ఆ దేవదేవుడే. ఏ సహాయం చేశాడు? ఏ విధంగా మనకు సహకరించాడు మన దేవుడు? ఒక 5 మాటలు చెప్తాను, త్వరగా ముగిస్తాను, ఆలస్యం లేకుండానే. ఒక 10 నిమిషాలు నాకు సమయం ఉంది. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ ఒక్కరోజు పండగ రోజు ఏం గుర్తుకు రాకూడదు. అలాగే నాకు గుర్తుంటే లేండవు, ఎందుకంటే మధ్యప్రదేశ్ గలిబిలైపోతుంది కాసేపు కానీ. ఏది ఏమైనా కానీ సమయానుకూలంగా చెప్పాలి. తక్కువ చెప్పువారు ధనులట వారు మరలా పిలువబడతారట. కాబట్టి నేను మరలా మీ దగ్గరికి రావాలంటే ఎంత చెప్పాలి? నేను తక్కువగానే చెప్పాలి, అప్పుడు మరలా పిలుస్తారు. ఎక్కువ చెప్తామో ఆ పాస్టర్ గారు దండం అంటారు. ఏదేమైనా కానీ దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఇంతవరకు మనకు ఏం చేశాడు? 71వ కీర్తన 17వ వచనం. 71వ కీర్తన 17వ వచనం చూడండి. 71వ కీర్తన 17వ వచనం. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుతూనే వచ్చి తిని. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంతవరకు నీవు నా ఎడల ఆశ్చర్యమైన కార్యములు చేసితివి. ఓ రోజున సమూయేలు ఇలా అన్నాడు, ఆయన మీ కొరకు ఎన్నెన్ని గొప్ప కార్యములు చేసెనో వాటిని తలంచుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ మనసుతో ఆయనను సేవించండి. దేవునికి మహిమ కలుగును గాక. మనందరికీ కృతజ్ఞత మనసు ఉండాలి. ఏంటా మనసు అంటే? కృతజ్ఞత మనసు. కృతం అంటే జరిగినవి, తర్వాత అజ్ఞా అంటే ఆ గుర్తు చేసుకొని చెప్పుకోవలసినవి. ఏంటంట? గడిచిన కాలములో జరిగిన వాటన్నిటిని తలపోసుకోవాలి. అటువాడు కృతజ్ఞత కలిగి ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, గడిచిన 2025 సంవత్సరం అంతా కూడా నీ పక్షమున దేవుడట ఆశ్చర్యమైన కార్యాలు చేశాడట, గొప్ప కార్యములు చేశాడట. గొప్ప కార్యాలు ఎవరు చేస్తారు అంటే గొప్పవాడే చేస్తాడు. చెప్పండి, ఎవరు చేస్తారట? గొప్ప కార్యాలు ఎవరు చేస్తారమ్మా? గొప్పవాడే గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే దైవ లేఖనములో చెప్పబడినది, యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడై ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు అనుకుంటున్నారు? గొప్పవాడు గనక గొప్ప కార్యాలు చేస్తాడు. గొప్ప దేవుడు గనక మీ పక్షాన గొప్ప అద్భుతాలు చేయాలనుకుంటున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆశ్చర్యమైన కార్యములు చేయవాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనములో ఆయన విడిపించువాడు, సర్వాధికారము కలిగిన దేవుడు. ఆయన ఆశ్చర్య కార్యములు చేస్తాడు. దానియేలు సింహపు బోనులో ఉండగా దానియేలును రక్షించినది ఆశ్చర్య కార్యములు చేసే దేవుడే.
ఎవరు రక్షించారంట దానియేలుని? దానియేలు మీద కొందరు పగబట్టి, శత్రువులందరూ కూడా పగబట్టి రాజుగారికి ఆ మాట ఈ మాట చెప్పి, రాజుగారు కూడా చెప్పండి ఆ మాటలన్నీ విని దానియేలునట సింహభూమిలో పడవేగానే సింహాలంట ఆకలితో ఉన్నాయట, చంపాలని చూస్తా ఉన్నాయట, కొరకాలని చూస్తా ఉన్నాయట, తినాలని చూస్తా ఉన్నాయట. విచిత్రం ఏంటంటే భక్తి కలిగిన నీతి కలిగిన ప్రార్థనాపరుడైన దానియేలు సింహభూమిలో పడవేయగానే సింహములట ముట్టలేదట. పరలోకము నుండి దేవదూత వచ్చి సింహపు నోటిని మూసివేసెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతేనా? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అనబడిన వారు, వారి మీద కూడా చాలా మంది లేనిపోయిన వాటిని రాజుగారికి చెప్పగానే రాజుగారికి కోపం వచ్చి మండుతున్న అగ్నిగుండంలో పడవేయగానే ఆ మండుతున్న అగ్నిగుండంలో కట్ట ఈ ముగ్గురిని తీసుకుని వెళ్ళిన సైనికులు కూడా కాలిపోయారట. గాని చెప్పండి అందులో పడిన ఈ ముగ్గురు భక్తులట కాలిపోవడం లేదటండి. దేవునికి మహిమ కలుగును గాక. రాజుగారట వారిని చూస్తా ఉంటే, అరే ఎంత మందిని వేశారా అంటే, మేము వేసింది ముగ్గురేనయ్యా అంటే, మరేంది నాకు 4వ వాడు కనపడుతున్నాడు. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి పోయింది. అయ్యా నా కళ్ళు మసకొచ్చినాయి అయ్యా, ఒకరు ఇద్దరుగా కనపడుతున్నారు అందట. ఎంతమంది కనపడుతున్నారు? ఒకరు ఇద్దరుగా కనపడుతున్నారయ్యా అనగానే ఆ డాక్టర్ గారు అన్నాడట, ఇంత చిన్న విషయానికి ముగ్గురు రావాలన్నాడట. వచ్చింది ఎంతమంది? వచ్చింది ఒకళ్ళే. ఇక్కడ మసకే, అక్కడ మసకే. ఇక్కడ డబుల్ కనపడుతుంది, ఇక్కడ త్రిపుల్ కనపడుతుంది. రాజుగారు అడుగుతున్నాడు, ఏమిరా ఎంతమంది వేశారు? ముగ్గురు నేనయ్యా. నాకు 4వ వాడు కనపడుతున్నాడు. మాకు కూడా కనపడుతున్నాడయ్యా. ఆ 4వ వాడు ఎవరు? సైనికులు అడుగుతుంటే 4వ వాడు కనపడుతున్నాడు. మంత్రులు అడుగుతున్నా 4వ వాడు కనపడుతున్నాడు. ఏంటి, ఏమైంది? అర్థం కాల. ఇదే ఆశ్చర్యం. చప్పుడు గట్టిగా, ఇదే ఆశ్చర్యం. కొంతమందికి వాక్యం ఎరుగక, భక్తి తెలియక, దేవుడు అంటే భయం లేక కొంతమంది యూట్యూబ్లో కూర్చొని పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏమని? ఈ గొర్రెలకు ఏం పని లేదు, ఆశ్చర్య కార్యములు చేస్తాడట, కన్య గర్భాన పుడతాడట, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. నేను గొర్రెను కాబట్టి మౌనంగా ఉన్న, బర్రెనైతే ఈ పాటికి పొడిచేవాడిని వాడిని. చాలా మందికి అర్థం కావటల్లా. ఎవడు పడతాడు? ఇప్పుడు నిన్ను ఒక మాట వెటకారంగా నువ్వు ఓర్చుకుంటావమ్మా? ఓర్చుకుంటామా? గొర్రెకున్న గుణం ఏంటో తెలుసా? పోరాడను లేదు, పారిపోను లేదు. 1000 కుక్కలు వచ్చాడు కానీ ఒక కుక్కను కూడా కంట్రోల్ చేయటంట గొర్రె. ఏంటండి? ఒక కుక్కను కూడా కంట్రోల్ చేయదు. ఎన్ని కుక్కలు వచ్చినా 1000 గొర్రెలు ఉన్నా కానీ ఒక కుక్కను కూడా కంట్రోల్ చేయదు అట. నిజమే, మనందరం గొర్రెలేమేనండు. నిజమే. అదే నా బర్రెనైతే పొడిచేవాళ్ళం కాదు. ఓర్చుకుంటామండి. మేమందరం కూడా గొర్రెలుగా మారాం. కోపిష్టోళం, పరమ పాపిష్టోళం. ఒకప్పుడు హింసకుడును, దూషకుడును, హానికరుడును అన్నాడండి ఎవరైనా పౌలు భక్తుడు. మరి క్రీస్తులోకి వచ్చిన తర్వాత, ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆయన ఆశ్చర్య కార్యాలు చూసి చంపుతారా చంపేయండి, కొడతారా కొట్టేయండి, అయితే యేసుని మాత్రం బోధిస్తాం. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొంతమందికి అర్థం కాక ఆయన ఆశ్చర్య కార్యాలను వెటకారం చేస్తున్నారు, అవమానిస్తున్నారు. ఎప్పుడు కూడా తొందరపడకూడదు. దైవ సంబంధమైన విషయాల్లో ఎవరి గురించి కూడా తప్పుగా మాట్లాడకూడదు, అవగాహన లేకుండా. కొంతమంది డబ్బుల కోసం కేవలం లేనిపోయిన భేదాలు. నలుగురు కలిసి ఉంటాం. ఈరోజు నువ్వు కార్యక్రమం చేసుకుంటా నలుగురిని పిలుచుకుంటావు, నేను కార్యక్రమం చేసుకుంటా నలుగురిని పిలుచుకుంటాం. ఈ రోజు నలుగురిని పిలుచుకొని చక్కగా సంతోషకరమైన కార్యక్రమాలు చేసుకుంటే, ఇగో చెప్పండి, కొంతమంది గెట్టులో ఏం చేస్తారంటే, ఇటు క్రైస్తవేత్తరులోను ఏం చేస్తారు, యూట్యూబ్ లో కూర్చొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి జనాన్ని ఏం చేస్తున్నారు, వీళ్ళని గెలుగులు చేసి పడేసి వాళ్ళు ఆనందపడతా ఉన్నారు. వాస్తవానికి దైవ లేఖనం సెలవిస్తా ఉంది, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఎలా చేస్తాడు? వింతగా లేదా అండి? ఏ వస్తువైనా కానీ అగ్నిలో కాలిపోదా? ఈ మనుషులు కాలిపోవటాల కారణం ఏంటంటే వారితో ఉన్నవాడు సర్వశక్తిమంతుడు దేవుడు. వారి విశ్వాసం, వారితో ఉన్న దేవుడు అగ్ని బలమును చల్లార్చినట్టుగా ఇంతవరకు మన జీవితాల్లో ఏ సమస్యలు వచ్చినా ఆ సమస్యలో నశించిపోకుండా, ఆ శ్రమంలో మనం నశించిపోకుండా, ఆ రోగం నిన్ను చంపకుండా నా దేవదేవుడు ఆశ్చర్యంగా నిన్ను బ్రతికించాడు, నిన్ను కాపాడాడు, నిన్ను సంరక్షించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవి మన కన్నులకి ఎలా ఉంటాయట? ఆశ్చర్యంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. ఊహకందని గొప్ప కార్యములు చేసే దేవుడు. స్తోత్రం చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఊహకందని గొప్ప కార్యములు చేసే గొప్పవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారట. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా ఆదికాండము 48వ అధ్యాయం
15వ వచనం. నేటి వరకు ఇంతవరకు మనకు ఆయన ఏం చేశాడో చూడండి. చదవండి 48వ అధ్యాయం ఆదికాండము 15వ వచనాన్ని చదవండి. అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడిపించబడితిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు, స్తోత్రం చెప్పని గట్టిగా, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇంతవరకు మన దేవుడు మనకు చేసిన సహాయము ఏంటంటారా? ఇక్కడ చూడండి, యాకోబు భక్తుడు ఇలా అంటున్నాడు, తన బిడ్డలు మనవళ్ళు మనవరాండ్రందరిని దీవించి అంటున్న మాట ఏంటో తెలుసా? నేను పుట్టినది మొదలుకొని నన్ను పోషించిన దేవుడు. పుట్టినది మొదలుకొని మనకు అన్నప్రాస జరిగింది. ఆ వెండి గిన్నెలో పాయసం అన్నమే కదమ్మా, పాయసాన్నం తీసి మన నోట్లో పెట్టిన ఆ క్షణం నుండి నేటి వరకు ఎవరు మనలను పోషించారు? చెప్పండి అమ్మా, ఎవరు మనలను పోషించారు? గట్టిగమ్మా, ఎవరు మనలను పోషించారు? దేవుడే కదా. పంట పొలాల్లోకి అడుగు పెడుతున్నప్పుడు వారి వారి భక్తిని చూపించుకుంటారు. ఎందుకని ఆ పంట ఎవరివ్వాలి? చెప్పండి అమ్మా, ఎవరివ్వాలి? అలాగే ప్రతి ఒక్కరూ కూడా వచ్చిన వడ్ల బస్తాలన్నింటిలో మొట్టమొదటికి ఎవరికి తీసుకుని వెళ్తారు? ఎవరు భక్తిలో వారు, ఎవరి విశ్వాసాన్ని బట్టి వాళ్ళు. ఎందుకు? ఎవరి మీద నమ్మకం? ఇందాకే చెప్పాను, పంట బాగుండాలా, పంటలు బాగుండాలా, పాడి పశువులు బాగుండాలా. నిన్ను పోషించినది దేవుడు. నాటి నుండి నేటి వరకు. ఆ రోజు పాయసం తిన్నావు, ఈ రోజు ముక్కలు తినే వరకు కూడా ప్రతి ముక్క దేవుడిచ్చింది, ప్రతి బియ్యపు కింద దేవుడిచ్చింది. స్తోత్రం కలుగును గాక. కోళ్ళన్నీ దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాయట, అయ్యా ఎవరు పుట్టిన మమ్మల్ని కోసుకొని తింటున్నారయ్యా, ఎవరు చనిపోయిన మమ్మల్ని కోసుకొని తింటున్నారయ్యా, ఆదివారం వస్తే మమ్మల్ని కోసుకొని తింటున్నారయ్యా, ఇళ్లలో చలికాలం వచ్చిన మమ్మల్ని కోసుకొని తింటున్నారయ్యా, ముసుగు వచ్చిన అక్కడ మమ్మల్ని కోసుకొని తింటున్నారయ్యా, మా జాతి అంతరించిపోతుందయ్యా. ఏంటయ్యా అంటే దేవుడు అన్నాడట, మిమ్మల్ని వాళ్ళ కోసం పుట్టించాను అన్నాడట. స్తోత్రం కలుగును గాక. ఈ కోళ్ళన్నీ ఎవరి కోసం? ఈ తిండంతా ఎవరి కోసం? సకల ఆహారం ఇచ్చాడు దేవుడు. మరి ఈరోజు మీరు చక్కగా ఆహారం తింటున్నారా లేదా? మీ అందరికీ తెలుసు, మీరు అభిమానించే ఒక సినిమా నటుడు ఇంటర్వ్యూలో ఇలా అన్నాడు, నాడు తిందామనుకున్న రోజుల్లోనేమో జోబులో డబ్బులు లేవు, ఈ రోజు జోబు నిండా కోట్ల రూపాయలు వచ్చాయి, తినడానికి నోరు లేదు. ఏం లేదంట? నాడు తిందామనుకున్న రోజుల్లో జోబులో ఏమి లేవు, ఎవరి జోబులో ఏమి లేవు, డబ్బులు లేవు. సరే, అన్ని సమకూర్చబడ్డాయి కదా అని జాంగ్రీలు తిందాం, జిలేబీలు తిందాం, ఆ లడ్డు తిందాం, ఈ లడ్డు తిందాం అనుకుంటేనేమో తినడానికి ఏమి లేదు, నోరు లేదు. ఏంటి బాధ? ఒక ఆవిడ అడావుడికి ఫోన్ చేసింది, అయ్యా నేను హాస్పిటల్లో ఉన్నానయ్యా అంది. ఏంటమ్మా అన్నాను. నువ్వు రాయ్యా అంది. సరే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అయ్యా మెడంతా వాసిపోయింది, బాగా ఇంత వాసిపోయింది. ఏంటి అలా వాసిపోయింది అన్నాను. అయ్యా నేను మనం పేద స్థితిలో ఉన్నాం, దేవుడు కృప చేత నాకు ఈ పంట రూపాయి కూడబెట్టుకుని దాచిపెట్టుకొని ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకై బంగారం కొన్నానయ్యా. పుట్టిన నాటి నుండి ఈ రోజు నా ఒంటి మీదకి బంగారం చేయలేదు మీ అంకులు, పెళ్ళైనా కానీ లేదు, మా అమ్మ నాన్న కూడా కొనిపెట్టలేదు. నేనేదో కూడబెట్టుకొని ఒక గొలుసు కొనుక్కున్నాను అంది. సంతోషం, కొనుక్కోవడం తప్పు కాదు. వేసుకున్న తర్వాత ఒంటి మీదకి ఎప్పుడు బంగారం రాలేదుగా. అది ఎనర్జీ అయిపోయి ఏమైపోయింది మేడం, కొంత బంగారం సెట్ అవ్వదు. అది అంటే వేసుకున్నోడికి ఓకే, ఇక ఒకసారి కొంతమందికి సెట్ అవ్వదు. పాపం వేసుకున్నా కానీ ఇప్పుడు ఏం లేదు, మెడ వాసిపోయింది. డాక్టర్లు అందరికీ నువ్వు వేసుకోకూడదు. వేసుకుందామనే రోజుల్లో, వేసుకునే వయసులోనేమో ఏమి లేదమ్మా, బంగారం లేదు, డబ్బు లేదు. అన్ని సమకూర్చబడిన తర్వాత ఉంగరం పెట్టుకుందాం, మెడకు తగిలించుకుందాం అంటే నువ్వు రోగాలు వచ్చి పడుతుంది. అవునా కదా? బీపీలు వచ్చి, షుగర్లు వచ్చి, కడుపున గుండె జబ్బులు వచ్చి, మసాలా తినడానికి లేదు, స్వీటు తినడానికి లేదు. ఈరోజు నా దేవుడు అంటున్నాడు, నిన్ను పోషించాడమ్మా నా దేవుడు. ఇంతవరకు ఏం చేశాడయ్యా, నాకేం చేశాడు అనకండి. ఆయన మనందరినీ పోషించాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి, పోషించిన దేవుడికి గట్టిగా స్తోత్రం చెప్పండి. కడుపు నిండా 3 పూటల ఆహారం పెట్టిన మన దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. 3వ మాట, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 4వ వచనం.
4వ అధ్యాయము 4వ వచనం త్వరగా చదవండి. నీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు నేటి వరకు మనలను దేవుడు చూపిన కృప ఏంటంటే సజీవంగా ఉంచాడు. బ్రతికి ఉన్న వారందరూ గట్టిగా స్తోత్రం చూద్దామా? మరొకసారి గట్టిగా స్తోత్రం చూద్దామా? బ్రతుకున్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చూద్దామా? ఇక్కడ అందరు ఎవరండి చెప్పండి? ఇక్కడ అందరు ఎవరున్నారు? బ్రతుకున్న వాళ్ళు. చచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు? శ్మశానంలో ఉన్నారు. బ్రతుకున్న వాళ్ళు ఎక్కడున్నారు? దేవుని పాద సన్నిధిలో ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. నీకు ప్రాణం ఇచ్చింది దేవుడే, ఊపిరి పోసింది దేవుడే. భయభక్తులతో ఉండండి, భయంతో ఉండండి. దేవునికి విరోధంగా తలపడకూడదు. ఆయనతో పోరాడి హాని నొందని వాడెవడు? తెలియడం లేదు చాలా మందికి. అయ్యా, నేను పుట్టించింది దేవుడే, నిన్ను పోషించింది దేవుడే, నీకు ప్రాణం ఇచ్చింది దేవుడే, నిన్ను కాపాడుతుంది దేవుడే. అమెరికా దేశంలో మనకు ఆరోగ్యశ్రీ ఉన్నట్టే ఉంది. అక్కడ కూడా ఒక గర్భిణీ స్త్రీ, ఎవరు ఆధారం లేదు, అందరూ దూరంలో ఉన్నారు, నిండు గర్భిణి, నొప్పులు వస్తున్నాయి, హాస్పిటల్కి వెళ్ళింది, చూయించుకుంది. చక్కటి పాపను దేవుడు ఇచ్చాడు, చక్కటి బాబును దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు ప్రకారంగా వాళ్ళకి 5 రోజులు 10 రోజులు టైం ఇచ్చారు. ఆ టైం అంతా అయిపోయింది. భర్త రాలేదు, తల్లిదండ్రులు రాలేదు, ఎవరు దగ్గర అందుబాటులో లేరు. ఆవిడే వెళ్ళింది, ఆపరేషన్ చేయించుకుంది, అంతా జరిగిపోయింది. ఇక డాక్టర్స్ వచ్చి అంటున్నారు కదా, నీ టైం అయిపోయింది, మీరు వెళ్ళిపోవాలన్నారు. అయ్యా 2 రోజులు సమయం ఇవ్వండి, నా భర్త వస్తాడయ్యా, నా వాళ్ళు వస్తారు, ఒక్కదాన్ని అయిపోయానంటే లేదు, టైం లేదు, మీరు వెళ్ళిపోవాలని ఉన్న పాటలో బయటికి పంపించారు. ఉన్న పాటలో ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత బిడ్డకు కావాల్సినవన్నీ సమకూర్చుకోవాలి కదా, బయటికి వెళ్ళి షాపుకి వెళ్ళి అన్ని కొనాలి. ఆ పక్కన షాప్ ఉంది, సరేనని బయటికి షాపుకి వెళ్దామని పిల్లోని ఆ సోఫాలో పడుకోబెట్టింది. అయితే ఆ తల్లి అలా వెళ్ళగానే ఆ ఇంటిలో పెంపుడు కుక్క గత 10 రోజుల నుండి తిండి లేక, ఆహారం లేక, అది ఆకలితో ఉండి ఈ పసిబిడ్డను చూడగానే అది వెంటనే వెళ్ళట పసిబిడ్డను చంపుకొని మాంసపు ముద్దను తినేసింది. ఆ మాంసపు ముద్దను తినేగానే తల్లి వచ్చి ఎర్రికాక పెట్టి అలాగే పడిపోగా చుట్టుపక్కల వారు వచ్చి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి దాని మీద పెద్ద కేసు అయ్యి ఆ కేసు పేపర్లోకి వచ్చి అది పార్లమెంటు దాకా వెళ్ళిందట. పార్లమెంటులో ఎంపీలందరూ కూడా వాదోపవాదనలు చేసుకుంటున్నారు. ఒక ఎంపీ గారు లేచి ఇలా అంటున్నాడు, ఆ రోజు ఆ డాక్టర్స్ తప్పు, హాస్పిటల్ వాళ్ళది తప్పు, వారు కానీ ఆ తల్లి మొరపెట్టినట్టుగా 2 రోజులు అవకాశము ఇచ్చుంటే ఈ రోజు ఆ పసిగుడ్డు బతికేవాడు కదా అన్నాడట ఒక ఎంపీ గారు. మరో ఎంపీ గారు లేచి ప్రభుత్వాన్ని తప్పు, ఆరోగ్యశ్రీ 10 రోజులకే ఇచ్చారు కదా, ఒక 50 రోజులకు 20 రోజులకే ఇచ్చుంటే ఆ బిడ్డ బ్రతికేవాడు కదా అన్నారట. ఇంకొకరేమో ఆ తల్లిదే తప్పు అన్నారట. ఇంకొకరిదేమో ఆ భర్తదే తప్పు అన్నారట. ఇంకొకరిదేమో ఆయన వాళ్ళదే తప్పు అన్నారట, ఆయన వాళ్ళదే తప్పు అన్నారట. ఇలాగా ఒకరి మీద ఒకరు అంటూ ఉండగా ఒక వ్యక్తి లేచాడు. ఆ ఎంపీ గారు లేచి ఇలా అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఈ బిడ్డ చనిపోవడానికి, లేదంటే ఈ బిడ్డ బ్రతకలేకపోవడానికి, ఈ బిడ్డ కాపాడలేకపోవడానికి వాళ్ళదా వీళ్ళదా తప్పు కాదు, దేవుడు కాపాడంది ఏది కాపాడబడదు. స్తోత్రం కలిగింది. దేవుడు కాపాడందే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థమే. దేవుడి పట్టణమును కాపాడకపోతే కావలి కాయువారు మేలుకొని యునుట వ్యర్థమే. కాపాడవలసిన దేవుడే, కట్టవలసిన దేవుడే, నిలబెట్టవలసిన దేవుడే, వృద్ధి చేయవలసిన దేవుడే, ఆశీర్వదించవలసిన దేవుడే, ఆ ఇష్యుని ఇవ్వాల్సిన దేవుడే, ఆరోగ్యం ఇవ్వాల్సిన దేవుడే. నీది నాదు ఏదీ లేదు, ప్రయాస తప్ప. చాలా మందికి తెలియడం లేదు. అందుకే దైవజనమా, చిన్నలైన పెద్దలైన పుట్టిన రోజులకైనా ఏ కుడికైనా దేవా నీ దయ మాపైన కుమ్మరించు, నీ కనికరము మాపైకి రానిమ్ము. ఆయన దయ లేనిది, ఆయన కృప లేనిది, ఆయన సహాయము లేనిది ఎవ్వరు బ్రతకలేమండి ఈ లోకంలో. అందుకే హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు అతడు యెహోవాను హత్తుకున్నవాడు కనుక, భయభక్తులు కలిగిన వాడు కనుక, క్రమంగా ప్రార్థనకి వెళ్ళేవాడు కనుక, అతడు దేవుడి ఆజ్ఞలను హత్తుకొని నడిచిన వాడు కనుక అతడు మరణకరమైన రోగంలో ప్రార్థన చేయగా దేవుడు మరలా అతనికి 15 సంవత్సరాల ఆయుష్ను ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నేను ఈ సేవలో నిలబడి ఈ రోజు వాక్యం చెప్పడానికి దేవుడు మా కుటుంబం ఎడల ఎంత మహత్కృప చూపించాడంటే, మా తాతయ్య గారి పేరు గడ్డం రామయ్య, నాన్నగారి పేరు గడ్డం పురుషోత్తం, నాది 3వ తరం. దేవునికి మహిమ కలుగును గాక. మా తాతయ్య గారు చుండూరు మండలం వేటపాలెం. మేమంతా రామాంజనేయ మతస్థులం. దేవుని మహాకృపలో పూజారులు అనమాట, అంతా గుళ్ళు అన్ని ఉంటాయి. అయితే తాతయ్య గారు బహు భయంకరమైన అనారోగ్యంతో ఆయన మంచాన పడినప్పుడు మా పెదనాయనమ్మ గారు మొట్టమొదటిగా క్రీస్తునందు విశ్వసించారు. క్రీస్తునందు విశ్వసించారు. అయితే తాతయ్య గారు ఎవ్వరు కూడా ప్రభు అంటే గిట్టదు వాళ్ళకి.
ఆ సమయంలో చావు బతుకుల మధ్య ఇక చచ్చిపోతాడన్న వ్యక్తిని ఇక పంచలో పడేశారు. ఇక బయట చచ్చిపోతాడు కాసేపు అనుకుని. ఆ సమయంలో అనుకున్న సమయానికి చచ్చిపోలేదు, కానీ అనుకున్న సమయానికి తనలో తను ఇలా అనుకున్నాడట, అయ్యా నన్ను బ్రతికించు, నాకు నువ్వెవరో తెలియదు. ఇక అంతా అయిపోయింది. ఇక చివరిగా యేసుక్రీస్తు వారిని తలుచుకొని ప్రార్థన చేసుకుంటే నా యేసయ్య చచ్చిపోతానన్న వాడిని బ్రతికించాడండి. ఆయన బ్రతికి గొప్ప సేవ చేస్తే, వాస్తవానికి ఎంత గొప్ప అభిషేకం అంటే, ఆ ఊరికి సైకిల్ వేసుకొని వస్తే ఆ ఊళ్ళో దయ్యాలు కేకలు పెడతాయి. అంత గొప్ప సేవ తాతిగారు చేశారు. అలాగే మందిరాలు సువార్తను ప్రకటించుకుంటూ చివరిగా వేజన్ల ప్రాంతంలో సేవను స్థిరపరిచి అక్కడ చనిపోయారు. నాకు పేరు పెట్టిన తర్వాత సంవత్సరం తర్వాత చనిపోయారు. ఆ తర్వాత మా నాన్నగారు ప్రభులోకి వచ్చారు. మేము మొత్తం ముగ్గురు సేవలోనే ఉన్నాం. ఈ రోజు నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, ఆ రోజు మా తాతయ్య గారిని దేవుడు ఏం బ్రతికించకపోతే ఇంత శ్రేష్టమైన సేవలో మేము ఉండేవాళ్ళం కాదేమో. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు తాతయ్య గారు, ఈ రోజు మా బందరికంలోనే, మా కుటుంబంలోనే 30 మంది సేవకులు ఉన్నాం. కేవలం మా బందరికంలోనే మేము మొత్తం ముగ్గురు సేవలోనే ఉన్నాం. ఇక తర్వాత తరం కూడా సేవలోనే. దేవునికి మహిమ కలుగును గాక. హిజ్కియాకి మరణకరమైన రోగం సంభవిస్తూ దేవునికి ప్రార్థన చేస్తే మరలా 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడండి. ఆయుష్ని ఇవ్వగలిగినోడు ఆయన, మరణము నుండి తప్పించగలిగినోడు ఆయన, మనలను కాపాడే సజీవంగా ఉంచే దేవుడు. ఇది కదా మనకు చేసిన సహాయం. 2025 సంవత్సరం చివరి రోజుల్లో కూడా చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఆత్మహత్యలు జరుగుతాయి. భయంకరంగా ఉంది బయట. ఇప్పుడు ఎవరు కాపాడాలమ్మా? నిన్ను, నన్ను, మన బిడ్డలందరినీ ఆయుష్నిచ్చే దేవుడు. వారికి తెలియదు మీరన్న ప్రార్థన, వారికి తెలియదు. ఒక్కోసారి కవిక్కన మాట్లాడతారు. మీరు చెప్పండి, తప్పయా? తప్పు తెలియకుండా మాట్లాడకూడదు. దేవునితో చెలగాట వద్దు, మనం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు అనేక మంది యవనస్తులే అనేక దైవ సంబంధమైన విషయాలకు వ్యతిరేకంగా మారుతున్నారు. వారికైతే తెలియదు, మేము కూడా ఒప్పుకుంటాం, కానీ మీరు చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాము గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో కూడా కాలేబు అంటున్నాడు, నేటి వరకు నాడెంత బలం ఉందో నేడు అంత బలము దేవుడు నాకు అనుగ్రహించాడు. చూడండి, నేటి వరకు మనకేమి ఇచ్చాడట? బలము అనేది దినవృత్తాంతముల 1వ గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా దానం అట. బలం అనేది ఎవరిచ్చిన దానం? అది దేవుడిచ్చిన దానము. స్తోత్రం కలుగును గాక. అందుకే మనందరము బలము కలిగి ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 22వ వచనంలో నేటి వరకు నిలిచి ఉంటుని దేవుని సహాయము పొంది. ఇప్పుడు చెప్పండి, మనకు దేవుడు చేసిన సహాయం ఏంటంటే, ఒకటి ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు నేటి వరకు, రెండవదిగా పోషించాడు, మూడవదిగా సజీవంగా ఉంచాడు, నాలుగవదిగా బలం ఇచ్చాడు, ఐదవదిగా నిలబెట్టాడు. ఈ పరిచయం ఈ రోజుకు నిలబడిందంటే దేని బట్టి తెలుసా? దేవుని సహాయం. మన కుటుంబాలు ఈ రోజుకు నిలిచి ఉన్నాయంటే దేని బట్టి చెప్పండి? దేవుని సహాయం. అందుకే యేసుక్రీస్తు వారు ప్రభువై ఉన్నాడు, సజీవుడై ఉన్నాడు. ఆయన మన పాపములను, శాపములను తన భుజమున వేసుకొని గొప్ప దేవుడు గొప్ప రక్షణ కలుగు చేశాడు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని ఎడల నువ్వు రక్షింపబడుదువు. నమ్మి బాప్తిస్మము పొందిన ఎడల నువ్వు రక్షింపబడుదువు. యేసుక్రీస్తునందు విశ్వసించిన ఎడల నిత్య జీవమునకు వారసులగుదురు. మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయండి ప్రభువు పేరట. ఖచ్చితంగా మీ బిడ్డలను, మీ భవిష్యత్తును దేవుడు వర్ధిల్ల చేయును. ఇక్కడ జరుగుతున్న ప్రతి ప్రార్థన మీ ప్రాంతానికి ఆశీర్వాదమే. దైవజనుల ప్రార్థన మీ ప్రాంతానికి ఆశీర్వాదమే. సంఘ బిడ్డలు చేసే ప్రార్థన మీ ప్రాంతానికి ఆశీర్వాదమే. ఖచ్చితంగా ఇంతవరకు సహాయం చేసిన ఆ ఎబెనేజరే, ఆ దేవుడే ఇక ముందు మీకు సహాయము చేయునుగా. ఆమె సమయం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకంగా వందనాలు, వారి కుటుంబానికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న దైవజనులకు, అధ్యక్షులకు కూడా ప్రత్యేకంగా వందనాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చక్కటి వర్తమానాన్ని అందించినటువంటి దైవజనులు గడ్డము యేసుబాబు అన్న గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నిజమండి, మరి దేవుని వాక్యాన్ని ఎంతో చక్కగా చెప్పారు. దైవజనుడు ఎందుకంటే వచ్చింది, ఇజ్రాయేలీల మధ్యలోకి దైవజనుడు వచ్చినప్పుడు ఏం జరిగింది? ఫిలిస్తీయులకు వారు బందీలుగా ఉన్నారంట. దైవజనుడు వచ్చినప్పుడు వారందరికీ విడుదల కలిగిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ యొక్క హెర్మోను ప్రార్థనా మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దైవజనుడు సీనన్న గారిని ఏర్పాటు చేసుకున్నాడు. గనుక ఈ మందిరము తరపు నుంచి, ఈ యొక్క దైవజనుడి నుంచి ఈ యొక్క ప్రాంతములో ఉన్న అనేకులు ఆశీర్వదించబడుదురు గాక. ఆమేన్, హల్లెలూయా. అనేకులకు స్వస్థత వచ్చును గాక. హల్లెలూయా. దైవజనుడి నోట ఏముంటదంట? రక్షణ మాట.
ఆశీర్వాదపు వచనము. దైవజనుని నోట ఏముంటది? ప్రార్థన ఉంటది, నిత్యము ప్రార్థన ఉంటది. ఎప్పుడైతే దైవజనుడు మన గురించి ప్రార్థన చేస్తాడో, ప్రార్థన అంట ప్రతి దానిని కూడా పవిత్రపరిచిద్దంట. ప్రార్థన అంట రక్షణలోనికి నడిపించిద్దంట. పిల్లరా, ప్రార్థన ఎంతో శ్రేష్టమైంది. వాక్యము మనం విన్నాము కదా, శబ్ద యంత్రాల ద్వారా చాలా మంది విన్నారు కదా. అయితే ఈ యొక్క విన్న వాక్యాన్ని బట్టి విని వారు మాత్రమే రక్షణ పొందుతారు గాని, ప్రార్థన ద్వారా మాత్రము సప్త సముద్రాల అవతల ఉన్నా గాని ప్రార్థన ఒక మనిషిని రక్షణలోనికి నడిపించిద్దంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మంచిది, మంచి వర్తమానాన్ని అందించినటువంటి దైవజనుడికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సమయంలో దైవజనుడికి మరి చిరు సత్కారము మన మధ్యలో ఉన్నటువంటి స్థానిక సంఘ కాపురి అయినటువంటి కంచర్ల సీనన్న గారు మరి పాస్టమ్ గారు ముందుకొచ్చి అన్నగారికి చిన్న సత్కారం చేస్తారు. అన్న చిన్న బహుకరణ రావాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అనంతరం ఒక చిన్న పల్లవి పాడుతూ ఉంటుండగా మనము శ్రేష్టమైనటువంటి అర్పణలు, కానుకలను మనం సమర్పించుకుందాము. మరి సమయంలో అన్నగారు అన్న ముందు నిలబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్ర, స్తోత్ర, స్తోత్ర. హల్లెలూయా, 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 హల్లెలూయా. కూర్చోడం కూర్చుంటేనే బాగుంటుంది. ఏమన్నా కూర్చుంటేనే బాగుంటుంది. మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను, ఏదైనా రాజా జగమెరిగిన నా యేసు రాజా, బలహీన బలహీనతనాయందునా అవమానమునాయందునా నిత్యము హల్లెలూయా. మంచిది. మరి సమయంలో కానుకల నిమిత్తము మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు గేరా రాజు గారు తక్కిలపాడులో పరిచయం చేస్తా ఉన్నారు. మరి అన్నగారు వచ్చి కానుకల నిమిత్తము ప్రార్థన చేస్తారు. అనంతరము మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి లుదియా గారు, అదే విధముగా జెస్సీ గారు వచ్చి కొద్ది నిమిషాలు గ్రీటింగ్స్ అందిస్తారు. ఆ తర్వాత మరి సీనన్న గారికి చిరు సత్కారం ఉంటది. ఎందుకంటే అన్నగారు వాటికి ఇష్టపడరు, బట్ వాళ్ళ బిడ్డలు, సంఘ బిడ్డలు, మరి ఆ కుమార్తె ఇష్టం మేరకు ఒప్పించడం జరిగింది.
ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, ప్రేమమయుడా నీ స్తోత్రాలు. నువ్వు గొప్ప దేవుడివి, నీ కార్యములు ఎంతో గొప్పవి అని మీ దైవజనుడిని నిలబెట్టుకొని గొప్పగా మాట్లాడావు. ఈ ప్రాంత ప్రజలు ఎలా రక్షించబడతారో దైవ సేవకుడి ద్వారా అన్ని విషయాల్లో జయం పొందుతారు, విడిపించబడతారని మాట్లాడావు. ఈ ప్రాంత ప్రజలందరూ విడిపించబడుదురుగాక, ఈ ప్రాంత ప్రజలందరూ రక్షణ పొందుదురుగాక. అలాగే నాయన, చేరికుడి వచ్చిన వారు వారి కష్టార్జితంలో నాయన వారి శక్తి కొలిది గుప్పిలు విప్పి ఉండగా ప్రతి ఒక్క హస్తాన్ని దీవించి ఆశీర్వదించి నూరంతలు మరలా మీరు వారికి దయచేయమని యేసు ప్రభువారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మంచిది. మరి ఈ సమయంలో మరి సహోదరి లుదియా మరియు జెస్సీ గారు వచ్చి కొద్ది నిమిషాలు మరి గ్రీటింగ్స్ చెప్తారు. ఆ తర్వాత వీరమ్మ వాళ్ళు లేరా? సరే అన్న, మరి సమయంలో రండి తొందర రండి, సమయం లేదు. అదే అదే వాళ్ళు రావాలి. ఇటు రండి, ముందుకు రండి. అన్నగారు, సీనన్న గారు హల్లెలూయా. రండి, ఇక్కడికి ముందుకు రండి. ఇటు రండి అమ్మ, రండి, మీ ఇద్దరు కూడా రండి. హల్లెలూయా. అవునా? ఓకే. దేవునామని స్తోత్రాలు. కూడి వచ్చిన మరి సంఘస్థులకి, సంఘ బిడ్డలకి, దైవజనులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి సీన్ బాబాయ్ గురించి నాకు ఈ మధ్య కాలంలోనే, అంటే ఇదివరకు తెలుసు కానీ ఎక్కువగా మరి మేము దగ్గరగా ఉంది ఏంటంటే ఒక 3 సంవత్సరాల నుంచి బాగుంటున్నాము మేము. ఏంటంటే అప్పుడే తెలిసింది సీన్ బాబాయ్ కానీ, సీన్ బాబాయ్ పడే మరి సంఘ గురించి ప్రయాస గాని ఎంతో మరి ప్రయాసపడుతున్నారు బాబాయ్. మరి ఇప్పుడు పోయిన సంవత్సరం మొదలు పెట్టారు తెల్లవారుజామున ప్రార్థన. మరి ఇదివరకు మరి బైబిల్ గ్రంథంలో చూసుకుంటే నెహెమ్యా ప్రాకారాల కోసం మరి ఎంత కష్టపడ్డాడో, మరి ఈ సంఘం గురించి కానీ మరి ప్రాకారాల గురించి కానీ బాబాయ్ మరి అంతే కష్టపడుతున్నాడు. మరి ఇంకో మాట ఏంటంటే, మరి ప్రాకార కోసం కష్టపడ్డాడు బాబాయ్, దేవుడు మంచిగా చూపించాడు మళ్ళీ. కానీ మనం కూడా సంఘస్థులు మరి ఎంతో దైవజనులకి మరి లోబడి ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి లోబడితే ఎట్లా ఉంటది, లోబడపోతే ఎలా ఉంటుందో బైబిల్ గ్రంథంలో నేను ఒకరిని చూపిస్తాను. మరి ఎవరో కాదు, మరి యోనాని చూపిస్తాను నేను. యోనా మరి దేవుడు యోనాతో మాట్లాడాడు. మరి ఏం మాట్లాడాడు? నినివే ప్రజలు మరి కష్టంలో ఉంది, ఆ పట్టణం కష్టంలో ఉంది, మీరు వెళ్ళండి అని దేవుడు యోనాతో మాట్లాడినప్పుడు యోనా ఏం చేశాడు? నినివే ప్రజల కాడికి వెళ్లకుండా తర్షీసుకి వెళ్ళాడు. తర్షీసుకి వెళ్ళడానికి మరి వాడెక్కినప్పుడు మరి యోనా వాడెక్కినప్పుడు గొప్ప భూకంపం వచ్చింది. ఏంది మరి నేను చెప్పిన మాట వినకుండా తర్షీసుకి వెళ్తున్నాడు అని ఏం చేశాడు? మరి దేవుడు ఇట్లా వాళ్ళ భూకంపం కలిగించేసి, భూకంపం కలిగింది యోనా వలె అని ఏం చేసేసాడు? సముద్రంలో వేసాడు. సముద్రంలో వేసినప్పుడు చాప మింగినప్పుడు పశ్చాత్తాపం కలిగింది యోనాకి. మరి అప్పటికప్పుడే మోకరించే, తండ్రి నేను నినివే ప్రజల దగ్గరికి వెళ్ళమంటే నేను తర్షీసుకి వెళ్ళాను, నేను చేసింది తప్పే, నన్ను క్షమించి నాకు ఈ ఉగ్రత నుంచి నన్ను తప్పించని యోనా మరి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆలకించాడు. అప్పుడే చాపతో తిమింగలంతో మాట్లాడి ఉన్నప్పుడు మరి అప్పుడు యోనాని అక్కడ నినివే పట్టణానికి మరి చేర్చాడు. మరి అప్పుడు అట్లానే ఇప్పుడు లోబడిన యోనాకి ఎట్ట వచ్చింది, లోబడ్డాక ఎట్ట వచ్చింది అనేది మీ అందరికి మరి వాక్య రూపంలో దైవదాసులు ఎప్పుడు చెబుతానే ఉంటారు. మనందరం మరి దైవదాసులకు మరి ఎప్పుడు ఎలవెళ్ళ రుణపడి ఉండాలి. ఆయన కష్టం, ఆయన ప్రాకారాల కోసం మరి ఎంత కష్టపడుతున్నాడో, సంఘస్థుల కోసం ఎంత కష్టపడుతున్నాడో. మరి ఒక రోజు మా ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నామండి. మరి దాసులను పిలిచి, సంఘాన్ని పిలిచి ప్రార్థన పెట్టుకున్నాము. మాక్సిమం 2:30 గంటలు మోకాళ్ళు వేసే ఉన్నారు. మోకాళ్ళు ఎవరు అంతసేపు మరి దైవదాసులు నేనైతే ఎక్కడ చూడలేదు. అంతసేపు మరి మోకాళ్ళు వేసి 2:30 గంటల సేపు మరి దైవదాసులు ఎక్కడ నేను చూడలేదు. మరి వెళ్తున్నా, నేను అనేక చోట్లకి వెళ్తున్నాను, నేనైతే ఏడ చూడలేదు. అట్ట 2:30 గంటల సేపు మరి దైవదాసులు ప్రార్థనలో ఉన్నంత సేపు మోకాళ్ళు వేసే ఉన్నారు.
మోకాళ్ళు వేసి ఉండాలంటే దేవుడి కృప ఉండాలి, కంపల్సరిగా దేవుడి కృప ఉండాలి. దేవుడికి ప్రార్థన చేయాలంటే దేవుడి కృప ఉండాలి. అట్టాడి దేవుడి కృప బాబాయ్ మీద ఉంది. అదంటే మరి పుట్టుతులో మరి క్రైస్తవులు అయితే కాదు, మరి అన్యుల నుంచే వచ్చారు. దేవుడు ఎందుకున్నాడు మరి భార్యాభర్తల్ని? మరి అబ్రహాముకి లోబడింది తన భార్య శారా, అదే విధంగా పిన్ని కూడా మరి బాబాయ్ ఆడికి వెళ్ళాలంటే ఆడ మరి పిన్ని కూడా తనతో పాటు ఏకీభించి వచ్చింది. మరి ఆ కుటుంబానికి ఎంతో మనం రుణపడి ఉన్నాము. మీకు ఆ సంఘ కుటుంబాలు కూడా మరి ప్రార్థన చేస్తున్నారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు దైవదాసుల గురించి, మీ గురించి కూడా దైవదాసులు చేస్తున్నారు. ఎంతో రుణపడి ఉన్నాము. మరి ఒక సంవత్సరంలోకి మనం అడుగు పెట్టామంటే దైవదాసుల వల్లే, ఆయన ప్రార్థన వల్లే. మీరు ఎంతగానో దేవుడికి రుణపడి ఉండాలి, దైవదాసులకి రుణపడి ఉండాలని నేను బాబాయ్ గురించి ఈ 2 మాటలు చెప్పినవి మీరు అంగీకరిస్తారని నమ్ముచు దేవుడు నమ్మనుకుంటున్నాను.